హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు అశ్విని. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే చాలా బాగున్నా. మీరు ఎలా ఉన్నారన్నది నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇయాటి ముచ్చట ఏంటంటే, మీకోసం నేను చేపల పులుసు పెట్టుకొని వచ్చిన. అయితే మీరు కూడా చూస్తుంటే నోరు ఊరుతుంది కదా, అట్లనే మీరు కూడా తినాలి అనుకుంటే నేను ఏ విధంగా చేస్తానో ఆ విధంగా మీ ఇంట్లో మీరు చేసుకొని మంచిగా తినండి. ఇంకా లేట్ ఎందుకు, మెయిన్ కంటెంట్లోకి వెళ్దాం పదండి. ఇప్పుడు ముందుగాల చేపలు 3 సార్లు కడుక్కోండి, మంచిగా ఉప్పు వేసుకొని కడుక్కోండి. ఇంకా నేనైతే కడిగిన దాంట్లోకి 2 స్పూన్ల ఉప్పు, 1 చిటికెడంత పసుపు, 3 స్పూన్ల కారం వేసుకొని దాంట్లో కొంచెం అల్లం వేసుకున్నా. కొంచెం అంటే 1 స్పూన్నర వేసుకున్నా. దాంట్లోనే పుదీనాకులు, కొత్తిమీర ఆకులు, దాంట్లో కొంచెము కస్తూరి మేతి ఉంటుంది కదా, అది వేసుకొని మంచిగా చేపలకు పట్టించుకున్నాం అనుకో, మంచిగా ఉంటుంది. ఇప్పుడు వచ్చేసి చింతపండు, ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని మంచిగా 2 సార్లు కడుక్కొని నానబెట్టుకోవాలి. ఇంకా ఇప్పుడైతే మన చేపల పులుసులోకి కావలసిన మసాలా దినుసులు ఇవే. వీటిని రెడీ చేసి పక్కన పెట్టుకోండి. పక్కన పెట్టుకున్నాక స్టవ్ ఆన్ చేసి ఒక కళాయి పెట్టుకోండి. కళాయి పెట్టుకొని దాంట్లోకి దాల్చిన చెక్క, యాలకులు, గుండు మిరియాలు, ఇంకా వచ్చేసి వీటిని ఏమంటారు, మెంతులు, ఇంకా అన్నీ కలిపి ఒకసారి, ఇలాచి అన్నీ కలిపి ఒకసారి వేసుకొని వేయించుకోండి. అంటే కొంచెం ఫైన్గా వేయించుకుంటే చాలు. ఇంకో విషయం ఏంటంటే, వీడియో చూస్తాను కానీ లైక్ చేస్తలేరు. నాకు ఈ వీడియో చేయడానికి ఒక 6 అవర్స్ అయితే పడుతుంది. నా శ్రమను గుర్తించి నాకు కొంచెం మోటివేషన్ ఇస్తే, అంటే మీరు లైక్ చేస్తే నా వీడియో కూడా ఇంకో కొంతమందికి షేర్ అయ్యిద్ది. ఈ మోటివేషన్తో నేను ఇంకా మంచి వీడియోలు చేయగలుగుతా. ఇప్పుడు ఏగిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోండి. అట్లనే టమాటాలు ఒక 3 తీసుకొని వాటిని కూడా మిక్సీ పట్టుకోండి. గడ్డలు 3, పచ్చిమిర్చి 5 కలిపి వీటిని కూడా మిక్సీ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకోవాలి. అంటే ఎడల్పుగా ఉండే గిన్నె అయితే మన పులుసుకి మంచిగా, అంటే మనం కలపం కదా, ఇట్లా తిప్పుతూ ఉంటాం కదా చేతితో, అందుకనే ఇట్లా ఎడల్పుగా ఉందంటే మంచిగా కూర అయింది. ఇంక ఇప్పుడు దాంట్లోకి 3 స్పూన్ల ఆయిల్ పోసుకొని ఆవాలు, జీలకర్ర వేసుకొని అవి నల్లగా మాడిన తర్వాత పచ్చిమిర్చి వేసుకొని దాంట్లోకి కొత్తిమీర కూడా వేసుకోవాలి. ఇవి కూడా ఫ్రై అయిన తర్వాత మనము మిక్సీ పట్టుకున్న ఉల్లిగడ్డ పేస్టు, పచ్చిమిర్చి వేసేసి మంచిగా కలుపుకోవాలి, అడుగు పట్టనీయకుండా. ఉల్లిగడ్డ పేస్టు కొంచెం బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత దాంట్లోకి మనము దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటుంది కదా, అది వేసుకోవాలి. అడుగు పట్టకుండా తిప్పుతూ ఉండాలి. ఇంకా ఇది మంచిగా బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత టమాటా పేస్ట్ మనం మిక్సీ పట్టుకుంటుంది కదా, అది వేసి మంచిగా కలుపుకోవాలి. దాంట్లోకి కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని కలుపుకోవాలి. ఈ టమాటా పేస్టు ఉడికిన తర్వాత, పచ్చివాసన పోయి ఉడికిన తర్వాత దాంట్లోకి 1 స్పూన్ కారము, 1 స్పూన్ ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. నేనైతే పసుపు ఇప్పుడు వేయట్లేదండి, ఎందుకంటే నేను అప్పుడే కొంచెం ఎక్కువ వేసేసిన, అందుకనే. ఇంకా ఇప్పుడు వచ్చేసి దీంట్లోకి మనము నానబెట్టుకున్న చింతపులుసు ఉంది కదా, అది పోసుకోవాలి పిసికి. మీకు ఎంత క్వాంటిటీలో పులుసు కావాలనో అంత పోసుకోండి. నేనైతే కొంచెం ఎక్కువే పోసిన. ఇంక ఇప్పుడు దీన్ని 10 నిమిషాలు మరగబెట్టుకోవాలి. మరిగిన తర్వాత మనము మ్యాగ్నేషన్ చేసుకున్న పీసులు ఉన్నాయి కదా, వాటిని తీసి ఆ పులుసులో వేసుకోవాలి. వేసుకొని ఇప్పుడు కొంచెం పర్వాలేదు, అట్లా తిప్పుకోవచ్చు. ఇంకా ఉడుకుతుంటే దాంట్లో గంట పెట్టొద్దు. వాటిని మనం ఒక్కొక్కటిగా తీసుకొని బోర్లు వేసుకోవాలి, అయినా చిరిగిపోతాయి. చేపలు వేసుకున్నాక 3 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత మనం దంచి పెట్టుకున్న, మిక్సీ పట్టుకున్న మసాలా ఉంది కదా, దాన్ని వేసుకొని మనము కలుపుకోవద్దు. దాన్ని ఒక క్లాత్ ఉంటుంది కదా, క్లాత్తోని ఇట్లా 2 చేతులతో పట్టుకొని నేను తిప్పుతున్నా చూడండి. ఇప్పుడు ఈ విధంగా తిప్పిరనుకో మొత్తం కలిసిపోద్ది. పొరపాటున గంట పెట్టిర్రా ఇంకంతే, ముక్క చేతికి రాదు, ముద్ద నోట్లోకి పోదన్నట్టు ఉంటుంది కథ. ఇంకా ఇప్పుడు దాంట్లోకి కొత్తిమీర వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి ఇంకా కొంచెము కస్తూరి మెత్తిని ఈ విధంగా నలిపి
కొంచెం వేసుకోవాలి. కస్తూరి మేతి వల్ల టేస్ట్ అయితే అదిరిపోద్ది. అవన్నీ కొత్తిమీరని కస్తూరి మేతి వేసిన తర్వాత మళ్ళీ ఇట్లనే నేను తిప్పుతున్నా కదా, ఆ విధంగా తిప్పుకోండి, మంచిగా కలుస్తాయి, మంచిగా ఉంటుంది. ఇప్పుడు వచ్చేసి మన చేపల పులుసు అయితే రెడీ అయింది. మీకు కూడా చూస్తా అంటే నేను నోరు ఊరుతుంది కదా, అందుకనే పొయ్యి కిలో చేపలు తెచ్చుకొని మంచిగా చేసుకొని తినండి. నేను చేసినట్టే చేసుకోండి. ఇంకా అంతేనండి, ఉంటా. మనది ఆగండి, టేస్ట్ చెప్తా. మన కూర అయితే అయిపోయింది. అబ్బా సూపర్ ఉంది. ముక్కకు మంచిగా మసాలాలు ఉప్పు కారం మంచిగా పట్టినాయి. ముళ్ళులు ఉన్నాయి, మంచిగా చూసుకొని తినండి. సూపర్ ఉంది. నా వీడియోలు కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. టేస్ట్ ఎట్లుందంటే అబ్బాబ్బాబ్బాబ్బా అట్లుంది. బాయ్ అండి.